అసలు ఇదంతా కాదు. ఫస్ట్ అసలు మీరు ఏం చేయాలి అనుకున్నది అపోజిషన్తో ముందే మాట్లాడి డిసైడ్ చేసి బిల్లు రూపంలో తీసుకొచ్చినప్పుడు అందరి సపోర్ట్ దొరుకుతుంది కదా. ఇప్పుడు ఈ మహిళా బిల్లుకి 2023 సెప్టెంబర్లో ఆమోదం పొందినప్పుడు ఆల్ పార్టీస్ సపోర్ట్ చేసినాయి కదా. మరి ఆనాడు ఎందుకు సపోర్ట్ చేసినట్టు వీళ్ళు ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే డీలిమిటేషన్ అనే దాన్ని లింకు పెట్టి నార్త్లో ఎక్కువ సీట్లు పెంచుకొని సౌత్కి ఇబ్బంది కలగజేసే ప్రయత్నం జరుగుతున్నది. వీళ్ళు ఆ రాజస్థానో, ఉత్తరప్రదేశో, బీహారో ఇట్లాంటి కొన్ని స్టేట్స్ని గుప్పిట్లో పెట్టుకొని మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారన్న ఒక అనుమానము ఆయా పార్టీలో ఉన్నది. ఇప్పుడు యూపీలో సమాజ్వాదీ పార్టీ యూపీ, మరి ఆయన అక్కడ 12 సీట్లు పెరుగుతాయి ఒకవేళ 2026 జనగణన ప్రకారం ముందుకెళ్తే, మరి వాళ్ళకి లాభమే కదా. మరి అఖిలేష్ యాదవ్ కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు? సో వాళ్ళొక ఆలోచనతో దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అసలు వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ముందే డిస్కస్ చేసి ఉంటే ఈక్వేషన్ వేరేలాగా ఉండేది. ఇక్కడ విషయం ఏంటంటే అందరికీ రాజకీయమే కావాలి, ఎలక్షన్ ఇదే కావాలి, రేపు పొద్దున తమిళనాడులో గెలవాలి, పశ్చిమ బెంగాల్లో గెలవాలి, బిల్లు ఆమోదం పొందితే మేమే చేసినామని చెప్పుకోవచ్చు. ఒకవేళ పొందలేదనుకో అవతల మీదకి ఎత్తేస్తే అయిపోయి మేము చేసినాం కానీ వాళ్ళు కానియలేదు. ఆల్రెడీ ఇప్పుడు ప్రధానమంత్రి స్టేట్మెంట్ ఇచ్చిండు, సందేశం. ఇప్పుడు ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అసలు ఆ సమస్యని పరిష్కరించి ఆ సక్సెస్ సాధిస్తే సందేశం ఇవ్వాలి. ఏ సక్సెస్ సాధించకుండా అసలు ఆ బిల్లు ఆమోదం పొందకుండా ప్రజలకు సందేశం ఇచ్చుడేంది? అవసరమైతే నువ్వు ఇంకొకసారి ప్రయత్నం చేసి అన్ని పార్టీలను కూర్చోబెట్టి మాట్లాడి ఒక అవుట్కమ్ తీసుకొచ్చి ఆ బిల్లుకి ఓకే చేసి అప్పుడు సందేశం ఇవ్వు ప్రజలకి. పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇట్లా ఇస్తే ఎట్లా?